ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో ఆరోగ్య శాఖ అధికారులు హైలైట్ ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ కలకలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక వైద్య స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు వైద్య బృందాలు ప్రత్యేకంగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించాయి. ఇక విమానంలో వచ్చిన మొత్తం 185 మంది ప్రయాణికులను నిపుణులైన వైద్యుల బృందం క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసింది. ప్రయాణికుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా విమానాశ్రయ ప్రాంగణంలో ఆరోగ్య శాఖ అధికారులు నిరంతర నిఘా ఉంచారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఎలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని అలాగే ఐసోలేషన్ ప్రోటోకాల్స్ ను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ముందస్తు భద్రతా చర్య మాత్రమేనంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో ఇవాళ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఎబోలా స్క్రీనింగ్కి ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 times కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 members ప్యాసింజర్స్ వచ్చారు. అందులో 185 membersకి కూడా మేము థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. సో అందులో ఎవరికి సిమ్టమ్స్ జ్వరం కానీ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. అండ్ ఒకవేళ పాస్ట్ 1 monthలో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ఏమైనా ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రాకింగ్ హిస్టరీ, వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, సో అది డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇవాళ ఫ్లైట్ వచ్చినప్పుడు ప్రతిసారి చేస్తున్నాం. అవునండి, ఇవాళ నుంచే స్టార్ట్. మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే ఇవాళ నుంచి క్యాంప్స్ కండక్ట్ చేయాలని మాకు వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. సో ఇవాళ ట్యూస్డే, రేపు ఎల్లుండి థర్స్డే అండ్ సాటర్డే 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటుంది. 3 days కూడా మేము ఇక్కడ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. వచ్చిన 185 membersలో మేల్, ఫీమేల్ పిల్లలు అందరూ ఉన్నారు. అందరూ నార్మల్గా ఉన్నారు.